శ్రీ గణేశాయ నమః. అయినవెల్లి శ్రీ విఘ్నేశ్వర స్వామివారి దేవస్థానంలో ఉదయం నుంచి కూడా స్వామివారికి అభిషేకం, అలాగే 5:30కి పంచామృతాభిషేకం, 7 గంటల నుంచి అభిషేకాలు, ఉదయం 11 గంటలకి శ్రీ లక్ష్మీ గణపతి హోమం కార్యక్రమాలు శైవాగమోక్త ప్రకారంగా ఇక్కడ జరుపబడుతున్నాయి. సుదూర ప్రాంతాల నుంచి కూడా వేల సంఖ్యలో భక్తులు ఇక్కడికి వచ్చి స్వామివారి దర్శనం చేసుకుని వారి యొక్క కోరికలు తీర్చుకుని, ఎవరైతే ఏ కార్యక్రమాల్లో ఏమేమి మొక్కుకున్నారో, అంటే స్వామివారి నారికేల ప్రియుడు కనుక కొబ్బరికాయలు మొక్కుకుని వెళ్తారు. అంటే ఏదైనా కోరుకుని ఇన్ని కొబ్బరికాయలు 11 కాయలని, 108 కాయలని, 1116 అని అలా వాళ్ళ శక్తి కొలది కొబ్బరికాయలు మొక్కుకొని ఆ కోరికలు తీరిన వెంటనే ఆ స్వామివారికి ఆ నారికేలాలు సమర్పించి దర్శనం చేసుకుని వెళ్తారు. అలాగే స్వామివారికి గణపతి నవరాత్రుల సందర్భంగా 9 రోజుల పాటు విశేషమైన కార్యక్రమాలు, అభిషేకాలు జరుగుతాయి, ఇక్కడ జరుపబడతాయి. ఉదయం నుంచి కూడా భక్తులు వేల సంఖ్యలో వచ్చి దర్శనం చేసుకుని, అభిషేకాలు చేసుకుని, హోమం చేసుకుని, అన్నదాన కార్యక్రమంలో స్వామివారి ప్రసాదం భోజనం చేసి వెళ్తారు. ఇక్కడ స్వామివారి విశిష్టత అంటే ఇక్కడ నారికేల ప్రియుడిగా స్వామివారు ఖ్యాతి పొంది ఉన్నారు. దక్షిణముఖంగా స్వామివారు కూర్చుని ఉంటారు. ఇక్కడ వ్యాస భగవానుల వారు దక్షుడు అంటే దక్షయజ్ఞం రెండోసారి చేసే ముందు, మొదటిసారి యజ్ఞం సఫలమవుతూ రెండోసారి యజ్ఞం చేసే ముందు వ్యాస భగవాన్ వారు దక్షుడికి ఇక్కడ స్వామివారి దర్శనం చేసుకుని వెళ్ళమని చెప్పగా, స్వామి దర్శనం చేసుకుని వ్యాస భగవానుల వారు చెప్పిన ప్రకారంగా దక్షుడు స్వామివారి దర్శనం చేసుకుని దక్షయజ్ఞం చేసి సఫలీకృతం చేసుకున్నారని పెద్దలు చెబుతారు. అప్పటి నుంచి కూడా ఏ కోరుకున్నా త్వరితగతిన ఆ యొక్క ఫలితాన్ని భక్తులందరికీ అందజేసి వాళ్ళ యొక్క మనోభావాలు చక్కగా తీర్చి స్వామివారు అందరికీ కూడా చక్కనైన ఆశీర్వచనాన్ని అందజేస్తారు. జై గణేష. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అయినవెల్లి మండలం అయినవెల్లి గ్రామంలో స్వయంభూవుడిగా వెలిసినటువంటి మా అయినవెల్లి ఆది గణపతి విఘ్నేశ్వర స్వామివారు ఒక్క నారికేల ఫలం సమర్పించినంత మాత్రానే కోరిన కోరికలు తీర్చే ఆదిదేవుడిగా, ఆదిమూల గణపతిగా అయినవెల్లి విఘ్నేశ్వర స్వామివారు భక్తులకి కోరిన కోరికలు తీర్చే దేవుడిగా విరాజిల్లుతున్నటువంటి మరి ఈ దేవాలయంలో ఉదయమే పంచామృతాలతో మొట్టమొదటగా పంచామృత అభిషేకం జరుపుతారు. అలాగే దాని తదనంతరం అభిషేకాలు, నిత్యాభిషేకాలు డైలీ జరుగుతూ ఉంటాయి. అలాగే ఇతిబాధల నివారణ కోసం ప్రతి ఒక్కరూ కూడా లక్ష్మీ గణపతి హోమం ప్రతిరోజు కూడా నిత్యం 365 రోజులు జరుగుతుంది. అలాగే ఈ దేవాలయానికి ఎంతమంది భక్తులు వచ్చినా అన్నదాన ప్రసాదం ద్వారా మరి వచ్చిన ప్రతి ఒక్కరికి భక్తులకి రుచికరమైన, శుభ్రమైన మరి స్వామివారి అన్నప్రసాదం
అందించబడుతుంది.